హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నీ సొంతం అనే భావన ఉండకూడదు. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూ ఉంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖమే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలని అశాంతితోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాలతో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది. మనం ఉడతను పెంచామనుకోండి, అది పారిపోతుంది. చిలుకని పెంచామనుకోండి, అది ఎగిరిపోతుంది. అదే మొక్కని పెంచామనుకోండి, ఆ రెండూ వచ్చి మొక్కపై చేరుతాయి. మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవడం కష్టం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏవి మన దగ్గర ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటాయి. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడం మాత్రమే. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే గుణం, ఇవి మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడమే మంచిది. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా ఆ వ్యక్తిని బాధపెట్టి ఉండాలి. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది. ఏమీ తెలియనివాడు జీవితాన్ని బాగా ఆనందంగా అనుభవించగలడు. కొద్ది కొద్దిగా తెలిసినవాడు జీవిత జలపాతంలోకి కొట్టుకుపోతాడు. అన్నీ తెలిసినవాడు ఆ జీవితాన్ని ఒడిసిపట్టి దానితోనే ఆడుకుంటాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటారు హనుమంతుడిని. కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే కదా లంకని కాల్చాడు అని ఎవరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళేమన్నారో అది మాత్రం చెప్పరు. గర్వం తలకెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయున్నారు. మనల్ని వదిలి దూరం వెళ్ళాలి అనుకునేవారిని వెళ్ళనివ్వడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనతో ఉన్నా కూడా వెలుతుగానే ఉంటుంది వాళ్ళకి. మరణం వస్తే మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్లను ఇచ్చి ఉండేవాడు కాదు. సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. ఒంటరిగా ఏడవడం కూడా బాధగా లేదు, కానీ కొందరి ముందు నవ్వుతున్నట్లు నటించడమే చాలా బాధగా ఉంది. డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని. సమయం చెబుతోంది అన్నిటినీ మరిచి నన్ను అనుసరించమని.
భవిష్యత్తు చెబుతుంది, అన్నిటినీ మరిచి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెబుతాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటాను అని. బాధలు బ్రతకనివ్వడం లేదు, బాధ్యతలు చావనివ్వడం లేదు. వృధా చేసుకుని నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు. విజయం నీ కాళ్ల ముందు ఉంటుంది. బంధం అంటే మాట్లాడితే సంతోషం, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సింది. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతూ ఉంటారు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోయేలా చేసుకోకూడదు. ఎందుకంటే జీవితం, నమ్మకం ఒకసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు, ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎవరిని ఆశించొద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుంచి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం. ఇది నిజమే కదా. కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రుడు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో అడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే ప్రతి ఒక్కరూ తొక్కేయాలని చూస్తారు. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి ఏది కరెక్ట్ అని అనిపించిందో అది సూటిగా మాట్లాడతాను. అందుకే నేను ఎవరికీ నచ్చను. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనతను ఎవరికీ తెలియనివ్వకు, నిన్ను బ్రతకనివ్వరు. భరించేది భార్య, బ్రతుకునిచ్చేది, చెలిమిని ఇచ్చేది, చేరదీసేది కూడా భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు, ఇంటికి వెలుగుండదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.